పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. తొర్రూరు మండలం ఫతేపూర్లో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో స్థానికులు యశస్విని రెడ్డిని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దీంతో పోలీసుల సహకారంతో యశస్విని రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, చూస్తున్నాం తొర్రూరు మండలం చూస్తూ ఉంటే పెద్ద ఘర్షణనే జరిగినట్లుగా కనిపిస్తోంది, హాట్ గా కనిపిస్తోంది. సో ప్రజెంట్ స్థానికులు ఏమంటున్నారు, యశస్విని రెడ్డి ఏమంటుంది? అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం లోపల అనర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అందులోనూ ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి దగ్గర పిఎల్ గా పనిచేస్తున్న వ్యక్తులు వేల లోపల లంచాలు వసూలు చేస్తూ ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లోపల నిరుపేద ఇల్లు లేని పేదలు ఎన్నో ఏళ్ల నుంచి ఇందిరమ్మ ఇండ్లు వస్తుందని చెప్పి ఊరించినటువంటి యొక్క ఎమ్మెల్యే అత్త ఈ రోజున అసలు ఇండ్లు లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు ఇచ్చారనేటువంటి ఆవేశంతో గ్రామస్తులు ఎక్కడికక్కడ ఇల్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ రోజున ఫతేపురం గ్రామం లోపల పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఒక సీసీ రోడ్ల శంకుస్థాపన చేసినందుకు వచ్చినటువంటి యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు అక్కడటువంటి స్థానికులు నిరుపేదలంతా కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి అసలు తమకి ఇస్తాన్న ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ పోయాయి, ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయాయి, అసలు ఏం చేస్తున్నారు మీరు అంటూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతూ అక్కడటువంటి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదం దిగారు. దీంతో సమాధానం చెప్పలేకపోయినటువంటి ఎమ్మెల్యే మరికొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మరో విడత ఉంది అని చెప్తున్న క్రమంలో అసలు అర్హులకు పక్కన పెట్టి అనర్హులకు ఇచ్చినటువంటి మీరు మరోసారి ఇస్తారా అంటూ కూడా వాళ్ళపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక మరోవైపు ఎస్సీ కుటుంబాలకు, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు ఎస్సీలలో ఉంటాయి, అసలు ఎస్సీలకే ఒక్క ఇండ్లు ఇవ్వని మీరు మరోసారి ఏ విధంగా ఇస్తారు, ఇప్పటికే హామీలన్నీ చెప్పి ఏది నెరవేర్చలేదంటూ కూడా తీవ్రంగా మండిపోవడంతో కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. దీంతో అక్కడటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యేతో పాటు ఝాన్సీ రెడ్డిని వెళ్లిపోవాలని సూచించడంతో వాళ్ళు తిరిగి ఆ కారులో అక్కడి నుంచి పోలీసుల సహాయంతో కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇక అక్కడటువంటి కాంగ్రెస్ శ్రేణులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా నిజంగా వాళ్ళంతా కూడా లబ్ధి పొందకపోవడం, నిరుపేదలు అయినప్పటికీ కూడా వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం, ఇప్పటి వరకు ఎన్నికల ముందు నుంచి ఇచ్చినటువంటి ఏ హామీ కూడా వాళ్లకు సంక్షేమ పథకాలు రాకపోవడంతో ఎక్కడ కనిపించినా కూడా అటు యశస్విని రెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఝాన్సీ రెడ్డి ఎన్నికల ప్రచారం దాదాపు 6 నెలల పాటు ఝాన్సీ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు కాబట్టి ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా ఫైర్ అవుతూ వాళ్ళపై ఆ నిరసన గల్లం విప్పుతూ ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితితో నిన్న ఝాన్సీ రెడ్డి తండాలో తొర్రూరు మండలానికి సంబంధించిన తండాలో తిరుగుతుండగా అక్కడ అడ్డుకోవడం, ఈ రోజున ఫతేపురం గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్ల కోసము ఎస్సీ వర్గానికి చెందినటువంటి మహిళలంతా కూడా అడ్డుకోవడము, 4 రోజుల క్రితము చీకటాయపాలెం గ్రామం లోపల దళితులంతా గ్రామ పంచాయతీ నిరసన చేయడం, మొత్తంగా చూస్తే పాలకుర్తి నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లోపల అవకతవకలు జరుగుతున్నాయి, అర్హులకు అందరికీ ఒక తీవ్ర చర్చించడం. దాంతో పాటు ఇటు ఎమ్మెల్యేను ఝాన్సీ రెడ్డిని తీవ్రంగా ప్రశ్నిస్తుండడంతో అసలు అర్హులకు ఇవ్వకుండా ఏం చేస్తున్నట్టు ఒక తీవ్ర చర్చ అయితే కొనసాగుతోంది. సౌమ్య, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.